శాండిల్వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీప్కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. సుదీప్ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. కర్ణాటక రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లను ఫోన్పే కంపెనీ వ్యతిరేకించగా ఆ సంస్థపై బహిష్కరణ ప్రచారం మొదలు కావడం గమనార్హం. ఫోన్పే విషయంలో కన్నడిగులు చేస్తున్న పోరాటానికి సుదీప్ మద్దతు తెలిపారు. ఫోన్పేతో సుదీప్ ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకోగా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ సంస్థల నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐటీ రంగం విషయంలో పాపులర్ అయిన బెంగళూరు నగరం ఉన్న రాష్ట్రంలో ఈ తరహా నిర్ణయం తీసుకుంటే కంపెనీలు ఇతర రాష్ట్రాలకు మూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఫోన్పే సీఈఓ సమీర్ నిగమ్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కర్ణాటక రాష్ట్రంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల ఉద్యోగులు ఈ నిర్ణయం విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కర్ణాటకలో సుదీప్ ఫోన్పేకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండగా ఆయన ఫోన్పేతో అగ్రిమెంట్ క్యాన్సిల్ దిశగా అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్పే సంస్థ కన్నడిగులకు క్షమాపణ చెబితే ఈ వివాదం పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నా మాతృభూమి నాకు ముఖ్యమంటూ సుదీప్ కోట్ల రూపాయలు వదులుకోవడానికి సిద్ధమయ్యారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. సుదీప్ నిర్ణయంకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.